దేవుణ్ణి అపార్థం చేసుకోవడం వల్ల అనేక విషయాలు అపార్థానికి దారితీస్తాయి. కుల ఘర్షణలు, మత ఘర్షణలు ఎందుకు దారితీస్తాయి? దేవుణ్ణి మొదట అపార్థం చేసుకున్నాం. అంచేత భగవంతుడు దిగి రావాలి. దిగి వస్తే తప్ప నాకు ఆయన అర్థం కాడు, ఆయన అర్థమైతే తప్ప నాకు నేను అర్థం కాను. మనమే మనకు అపరిచితులం అండి. తమరిని తమరు అర్థం చేసుకోవాలన్నా కూడా మీకు మొదట ఎవరు కావాలి? సృష్టికర్త జ్ఞానం కావాలి. పక్కన వాడిని అర్థం చేసుకోవాలన్నా కూడా మీకేం కావాలి? సృష్టికర్త జ్ఞానం. ఈ సత్య జ్ఞానాన్ని నేను తపస్సు చేయడం వలన, గుడికో నమాజ్కో చర్చికో వెళ్ళడం వలన నాకు రాదు. దేవుణ్ణి నేను తెలుసుకోలేను. ఎందుకు తెలుసుకోలేము? అనంతుణ్ణి పరిమితుడు తనంతట తాను. దేవుడు ఎందుకు దిగి రావాలంటే దేవునికి మనిషికి మధ్య ఉన్న అనంతమైన అగాధాన్ని మనం దాటలేము, ఆయన మాత్రమే దాటుకొని రావాలి. అదే అవతారం. నాకు అప్పుడు తప్ప భగవద్ జ్ఞానం దొరకనే. దేవుడి గురించి అచ్చుగుద్దినట్టు నాకు చెప్పగలిగింది దేవుడే.